స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సత్యదేవుని కళ్యాణ వేడుకలకు సన్నాహాలు, ఏర్పాట్లపై పెద్దాపురం ఆర్డీఓ సమీక్ష సమావేశం. లింగ నిర్ధారణ వెల్లడి నిషేధ చట్టాలు అమలుపై కాకినాడ సమీక్ష సమావేశం. కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశం. లోవకొత్తూరులో గంధమావాస్య వేడుకలు, ఎమ్మెల్యే తరపున అమ్మవారికి సారే చీర అందజేసిన యనమల రాజేష్. రాజమండ్రిలో చమురు సాధన సమితి ప్రజా సదస్సు, ఏపీకి 50% వాటాకు డిమాండ్. సత్యదేవుని కళ్యాణ బ్రహ్మోత్సవాలకు రత్నగిరి ముస్తాబోతోంది. స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు సకల సదుపాయాల కల్పనపై పెద్దాపురం ఆర్డీఓ శ్రీధర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం సాయంత్రం కమాండ్ కంట్రోల్లో ఈవో ఎం చక్రధర్రావు మరియు చైర్మన్ ఐవి రోహిత్ ఆధ్వర్యంలో దేవస్థానం అధికారులతో పాటు జిల్లాలోని వివిధ శాఖల సిబ్బందితో ఆర్డీఓ శ్రీధర్ సమన్వయ సమావేశం జరిగింది. ఈ నెల 26 వైశాఖ శుద్ధ దశమి ఆదివారం నుండి వచ్చే నెల బహుళ భాగ్యమే శనివారం వరకు వారం రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు ఆయా శాఖల వారీగా భక్తులకు నిర్వహించవలసిన సేవల గురించి సంబంధిత శాఖల అధికారుల నుండి అభిప్రాయాలు సేకరించారు. ముఖ్యంగా స్వామివారి దివ్య కళ్యాణం ఉత్సవం, చక్రస్నానం, కొండ దిగువన పెద్ద రథం ఊరేగింపు రోజుల్లో ఎక్కడ ఎటువంటి అసౌకర్యం, ఇబ్బందులు లేకుండా చేయాలని ఆదేశించారు. అంతేకాక సెక్యూరిటీ, శానిటేషన్, కమ్యూనికేషన్ వంటి అంశాలపై అందరూ ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం సత్యదేవుని కళ్యాణ పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ బాబురావు, అసిస్టెంట్ కమిషనర్ మంజులారెడ్డి, ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రికల్ అధికారులు, పిఆర్ఓ అనకాపల్లి ప్రసాద్, సిసి గణపతి పాల్గొన్నారు. ఎంతమంది మనకి ఒక అంచనా ఉంటుంది. మీకు ప్రీవియస్గా మీరు గారు సిఏ గారు చేశారన్నారు, అదొకటి కావాలి. రెండోది ప్రవేశం రేటు మనకి ఇటు నుంచి పంపిస్తారు. అలాగే విఐపీ విషయాలకు మనకి ఈఓ గారు, రెవెన్యూ గారు, తర్వాత వాళ్ళు కాంటాక్ట్ చేసుకొని చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో అది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కటి మీరేంటంటే ఇక్కడ ఉన్న అందరికీ సిబ్బందికి, ఎందుకంటే లాస్ట్ ఛాలెంజింగ్ ప్రోడక్ట్ వేస్తుంది, అదొక్కటే కదా మనకి మెయిన్. అది దాన్ని బట్టి మనకి ఫ్లో ఆఫ్ డివోటీస్ కానీ తర్వాత అందరికి కూడా మనకి డిపెండ్ అయి ఉంటుంది. మనకి సక్సెస్ఫుల్గా ఇది చేయాలంటే సెక్యూరిటీ, శానిటేషన్ ఇవ్వండి. సెక్యూరిటీ, శానిటేషన్, కమ్యూనికేషన్, ఈ మూడు కూడా అంటే కోఆర్డినేషన్, ఈ 3-4గా మనం దేవస్థానం వారితో మనము ఈ 4 మనం జాగ్రత్తగా చేయగలిగినట్లయితే సక్సెస్ఫుల్గా అవుతుంది. మనం మంచిగా మనం జయప్రదం చేస్తాము ఈ పవిత్ర కార్యక్రమం. కేరళ నుంచి కానీ కాకినాడ నుంచి కానీ ఎన్ని డిపోస్ ఉన్నాయి సార్? మనకి జిల్లాకైతే 3 డిపోలు ఉన్నప్పటికీ జోనల్లో కానీ ఎక్కడికైనా వైజాగ్, ఇప్పుడు నాకు అన్నవరము శనివారం ఆదివారము కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటే మేము వైజాగ్ కూడా ఫోన్ చేసి 3 బస్సులు పంపించండి, 4 బస్సులు పంపించండి అని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటాము. ఒక 3 డిపోలనే కాకుండా జోన్ అంతా కూడా మేము రెగ్యులర్గా మాట్లాడుకుంటాం సార్. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియరెన్స్లో స్టేషన్ మేనేజర్ ఉంటాడు, అన్నవరం ప్రత్యేకంగా మేము ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటాం సార్. ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంచనా అంత చెప్పండి. చెప్పండి. మీరు అన్నారు కదా కనెక్టివిటీ బాగుంది, ఎంగేజ్మెంట్ ఉంది, మాకు ఏ ఇబ్బంది లేదు మీరే అన్నారు కదా, చెప్పండి. చెప్పండి. అన్నవరం బస్ స్టాండ్ సంబంధించి మాకు వచ్చే ప్రయాణం అంటే మేము ఒకటే సార్. మేము ఏం చేస్తామంటే మార్నింగ్ రావగానే రిజర్వేషన్ ప్యాటర్న్ చూసుకుంటాం. అన్ని బస్సులు రిజర్వేషన్ అయిపోయినాయా, మీ సబ్జెక్ట్ చెప్తాను. అంటే ఎంతమంది ప్రయాణికులు వస్తారనేది నేనైతే
ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ నేను రేపు ఎల్లుండో అంటే సార్ మీ కనెక్టివిటీని బట్టి ఎక్కువ మనకి యాక్సిడెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అట్లాగే కోఆర్డినేషన్ ఇక్కడ మనకి టెంపుల్ నుంచి ఎవరైతే కోఆర్డినేట్ చేస్తారో దయచేసి ఈవో గారు అన్ని వేళలా మనకి ఈవో గారికి సంబంధించి మనకి ఆయన కమ్యూనికేట్ చేయాలన్నా కూడా వారి యొక్క కార్యక్రమాలు బిజీగా ఉంటారు. కాబట్టి ఈవో గారి నుంచి సార్ మీరు ఒక టీం ఏమన్నా మీరు ఒక్కో విభాగానికి ఎవరిని సంప్రదించాలనేది కూడా మీరు ఒకసారి అందరికీ కమ్యూనికేట్ చేయండి సార్. కాబట్టి ఇవన్నీ కూడా చేసినట్లయితే మనకి బాగుంటుంది సార్. ఒక కంట్రోల్ రూమ్ ఎక్కడైతే ఉందో ఇవన్నీ కూడా ఏది విభాగాలు అయితే ఉన్నాయో ఒక కామన్ సెంటర్ ఏదైనా పెట్టండి సార్. అలాగే మన టెక్నికల్గా మన ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీస్ ఉన్నారు, ఈవో గారి ఆఫీస్ నుండి ఒక వాట్సాప్ గ్రూప్ ఈరోజు క్రియేట్ చేసేసి అందులో ఎవరైతే మనకి విభాగాలు ఉన్నాయో అందరి డివిజనల్ ఆఫీస్ అందరి డివిజనల్ ఆఫీస్ అందరినీ అడ్మిన్గా చేసేసాను. ఇప్పుడు ఎస్ఐ గారు, సిఈ గారు ఉన్నారు, మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, డిఈ గారు ఉన్నారు, ఆర్ఎంబి ఉన్నారు, ఎలక్షన్ వాళ్ళని అడ్మిన్గా చేసేస్తే ఏమవుతుందంటే వాళ్ళ సబ్ స్టాఫ్ని సపోర్ట్ స్టాఫ్ని వాళ్ళు యాడ్ చేసుకుంటారు. సో ఇదంతా కూడా ఖచ్చితంగా తప్పకుండా ఏంటంటే అందరి ఇన్పుట్స్ అందరూ కూడా బాగా ఇచ్చారు మొత్తం కూడాను. ఇంకోటి రెండోది ఏంటంటే మనకి రథం వెళ్ళేటువంటి మార్గంలో ఎనీ వీక్ స్ట్రక్చర్స్ కానీ ఆర్ఎండి డిఈ గారు గోతులు కానీ ఏమీ లేకుండా కానీ ఖచ్చితంగా మీరు చెక్ చేయాల్సిందే. దయచేసి చూసుకోండి ఎటువంటి బ్యాక్ డ్రాప్స్ అనేది ఎటువంటి మన కామెంట్స్ అనేది రాకూడదు. దయచేసి ఇవన్నీ కూడా నాకు చెప్పలేదని కానీ లేదా నాకు తెలియదని కానీ ఇటువంటి చెప్పారు. అందరూ కూడా అనుభవం వాళ్ళే, గతంలో అన్నీ చేసిన వాళ్ళే కాబట్టి మొత్తం అందరూ ఉన్నది. మెట్ల మార్గంలో సంబంధించి మిగిలినంత కూడా ఫైర్ వాళ్ళు, పోలీసు, తర్వాత ఇంకా ఆర్ఎండి ఎవరుతున్నారు. ఒకసారి వీక్ స్ట్రక్చర్స్ అక్కడ ఉన్నాయేమో. ఈ తోపులాట్లు మన గతంలో కొన్ని చూసాం, బయట కొన్ని ప్రాంతాలు మనం చూసాం. ఎక్కువ క్రౌడ్ ఎక్కువసేపు ఉండకుండా చూసుకోండి. సెక్యూరిటీ బాబు ఏజెన్సీ క్రౌడ్ అక్కడ మనకి ఏంటంటే మనకి తోపులాట ఉన్నప్పుడు చూసుకోవాలి. సెక్యూరిటీ కలెక్ట్ చేస్తున్నా గుర్తుపెట్టుకున్నట్లు. ఇంకోటి వాళ్ళు తిడతాం కానీ విసుక్కుంటాం కానీ ఇవన్నీ చాలా జాగ్రత్త చేయాలి. ఫీడ్బ్యాక్ వెళ్తుంది మనకు, ఐపీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందిగా మన అందరి మీద ఉంది కదా. సో దయచేసి ఇది మాత్రం పాజిటివ్గా పోవాలి. మన ఊరు మన కుమ్మరిలోమ యనమల ఆశయ స్ఫూర్తితో అభివృద్ధి ప్రదాయిని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అండదండలతో కుమ్మరిలోమ ప్రగతి పదంలో పరుగులు పెడుతోంది. సీనియర్ నేతలు పోతల రాంబాబు, జక్కాన రామునాయుడు జోడీ అభివృద్ధి ఆలంబనగా పనిచేస్తున్నారు. ప్రజా అవసరాలు త్వరితగతిన పరిష్కారం కావడంతో కుమ్మరిలోమ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య కుమ్మరిలోవ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. తుని పట్టణాన్ని ఆనుకుని ఉన్న కుమ్మరిలోవకు మార్గనిర్దేశకురాలై నిధుల వర్షం కురిపిస్తున్నారు. యనమల హయంలో కుమ్మరిలోవ కాలనీ ఓ తలమానికం. నాడు నిరుపేదలందరికీ యనమల సొంతింటి కలను సాకారం చేశారు. అయితే పోలవరం కాల్వ నిర్మాణం వల్ల కాలనీ కనుమరుగైంది. దీంతో పేదల పక్షపాతిగా నిలిచిన ఎమ్మెల్యే యనమల దివ్య కాలనీ వాసులకు పునరావాస ప్యాకేజ్ తీసుకొచ్చారు. దాదాపు 22 లక్షల ఆధునిక వసతులతో టౌన్షిప్ రూపుదిద్దుకుంటుంది. ఇదంతా పోతల, జక్కాన ఒకే మాట ఒకే బాటలో పయనిస్తూ సీనియర్ నేత పరవడ తాతబాబు తోడ్పాటుతో కుమ్మరిలోవను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు జక్కాన రామునాయుడు, పోతల రాంబాబు. అభివృద్ధి అంటే ఇలాగుండాలన్న రీతిలో యువ కిషోరాలు పోతల రాంబాబు, జక్కాన రామునాయుడు ద్వయం కుమ్మరిలోవను తీర్చిదిద్దుతున్నారు. 15 లక్షలు 30 లక్షల వరకు కూడా పడుతుంది. తర్వాత ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు అల్కాబద్రి ఈ రోడ్డు ఇలాగ మనకి ఇది వరకు పూర్వం స్కూల్కి వెళ్ళేవారు. అయితే ఈ రోజు ఈ స్కూల్ ఈ రోడ్డు ఉండడం వల్ల అందరికి కూడా బాగుంది. డ్రైనేజ్ ఉంది మనకి. డ్రైనేజ్ కూడా రేపు మేడం గారు వచ్చిన వెంటనే అది కూడా మన గ్రామ తరఫు పెద్దలు అందరూ అడిగి ఇప్పుడు సుమారు మన మేడం దివ్య మేడం కానీ 1.4 లక్షలు ఇచ్చారు మన ఊరికి. 1.50 లక్షలు ఇచ్చారు. 1.50 మనకి ఎంత అభివృద్ధి జరగడం చాలా తక్కువ టైంలో 1.50 లక్షలు ఇచ్చారండి. గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాల్లోనే మేడం గారు ఒక రూపురేఖలు మార్చారంటే ఒక యనమల దివ్య గారే. 1.50 లక్షలు ప్లస్ 42 చెట్లు. తర్వాత ఇక్కడ రోడ్డు ఉంది కదా, మన ఎన్టీఆర్ బొమ్మ దగ్గర నుంచి కొత్త కుమ్మర్లోకి మేడం గారు ఆల్రెడీ మనం ప్రపోజల్ పెట్టాం. కానీ దేవుడి దగ్గర 15 లక్షల రోడ్డు వేసాం అక్కడ. అయితే అందుకే మనం 15 లక్షలు ముందు వేసాము. రేపు వచ్చే మళ్ళీ గ్రాంట్లో కానీ మాకు 70% డ్రింకింగ్ వాటర్ మళ్ళీ డ్రింకింగ్ వాటర్ అనేది కొత్త కుమ్మర్లోకి ప్రత్యేకంగా 5 సంవత్సరాలు వాటర్ లేక ఇబ్బంది పడేవారు. అదే వాటర్. మన యనమల రామకృష్ణ గారు ఎవరికి కూడా
ఎటువంటి సంకల్పంతోనే డ్రైనేజీలు కూడా పూర్తి చేస్తే అసలు ఇది. చిన్నప్పుడు ఇది ఎంత పొందేది. మన వెళ్ళాలి వెళ్ళి అన్న ఎమ్మెల్యే గారు కుమారులాంటి వెంటనే వాటి ఇచ్చేత నిధిస్తున్నారు. మన చిన్నప్పుడు ఎలాగే ఏది చిన్న సించి వేసుకొని ఇలా నడుచుకుని వెళ్ళేవారు కొత్త పనులు కాదు కొత్త కొండ అయితే కదా ఒక ఇలాగా సిటీ. ఇలాగ అందరూ ఇలాగ వెళ్ళేవారు వెళ్ళేటప్పుడేమో సరదాగా మళ్ళీ ఇలాగ వచ్చారు అప్పుడు రాళ్ళు నడిచేవారు. ఈ రోజు శ్రీ తలుపులమ్మ అమ్మవారి గంధ అమావాస్య జాతర మహోత్సవం లోవ పరిసర గ్రామాల్లో వైభవపేతంగా జరిగింది. ఇందులో భాగంగా ఉపాలయం లోవ కొత్తూరు గ్రామంలోని శ్రీ అమ్మవారి ఆలయం వద్ద ఉత్సవ తీర్థం పురస్కరించుకుని ప్రభుత్వ విప్ మరియు స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి యనమల దివ్య అమ్మవారికి పంపిన చీర సారను తెలుగుదేశం సీనియర్ నాయకులు శ్రీ యనమల రాజేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి పి విశ్వనాథరాజు వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులకు సారే చీర అందజేశారు. వేద పండితులు అర్చకులు శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీ అమ్మవారి ప్రసాదాలను ఈవో విశ్వనాథరాజ అందజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం సీనియర్ నాయకులు చింతంనేడి అబ్బాయి మాట్లాడుతూ తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ మరియు స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి యనమల దివ్య లోవ గ్రామ ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరిన విధంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తలుపులమ్మ వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవటం జరిగింది.
రామాయణం దేవతాభిర్ధరతి యావతి యమే దేవతాస్తాః సర్వావేదమజ బ్రాహ్మణే వసంతి సర్వమేవ తేనాప్నోతి సర్వం జగతి ఆయుర్దాగ్నే హవిషాదిశానా కృతప్రదీపో కృతయోనిరే. ఈ రోజున లావుకొత్తుల్లో ఉన్నటువంటి తలుపులమ్మ అమ్మవారు మహోత్సవాల సందర్భంగా మరి 13 రోజుల పాటు ఈ అమ్మవారు ఉత్సవాలు జరుగుతాయి, జాతరలు జరుగుతుంటాయి. దీనికి ప్రధానంగా మరి ఈఓ గారు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తుంటారు. అలాగే లావుకొత్తూరు తునిలో ఉన్నటువంటి రాజావారు ఇంటి దగ్గరకు ప్లస్ అలాగే లావుకొత్తూరు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా అమ్మవారు ఊరేగింపులు ఉత్సవాలు జరుగుతుంటాయి. చాలా ఘనంగా చేస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఇంకా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. చాలా సంతోషం. ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా ఈ గ్రామాల చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారికి, రాష్ట్రంలో ఉన్న భక్తులకు అందరికీ కూడా ఆశీస్సులు ఉండాలి. మరి దానిలో భాగంగానే యనమల రాజేష్ గారు, అలాగే మూతుపల్లి వెంకటేష్ గారు, అలాగే మీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా, అలాగే లావుకొత్తూరులో గ్రామ భక్తులు, నాయకులు అందరూ కూడా ఈఓ గారి ఆధ్వర్యంలో ఈ రోజున అమ్మవారికి మన తుని నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి ఎమ్మెల్యే గారు అయినటువంటి యనమల దివి గారు ఈ రోజున పసుపు కుంకుమలు అలాగే సారీ చీర ఇవన్నీ కూడా పంపించడం జరిగింది. అవి యనమల రాజేష్ గారి చేతుల మీద ఈ భక్తుల ఆధ్వర్యంలో, ఈఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అమ్మవారికి అందజేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మన కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు ఇక్కడ పూజారులతో కలిపి యనమల రామకృష్ణుడి గారు ఆయురారోగ్యాలు ఇంకా నిండుగా ఉండాలని, ఆ తలుపులమ్మ అమ్మవారు ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఆయన సంపూర్ణమైన ఆరోగ్యంతో ఇంకా మెలగాలని కోరుతూ ప్రత్యేక పూజలు కూడా అమ్మవారి పాదాల దగ్గర చేయడం జరిగింది. దీనికి అంతటికీ సహకరించినటువంటి ఈఓ గారికి, లావుకొత్తూరు గ్రామ పెద్దలకు, కూటమి నాయకులకు, తలుపులమ్మ అమ్మవారి భక్తులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. త్వరలో చమురు సంస్థల కార్యకలాపాల వద్ద ఆందోళనలు చేపట్టాలని కేజీ బేసిన్ గ్యాస్ చమురు సాధన సమితి తీర్మానించింది. రాజమండ్రిలో చమురు సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రజా సదస్సు నిర్ణయించింది. కృష్ణా గోదావరి బేసిన్లో వెలికి తీస్తున్న గ్యాస్ చమురులో 50% వాటా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని సదస్సు నిర్ణయించింది. సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు, విభజన హామీల సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ చలసాని శ్రీనివాస్, వామపక్ష ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రతి వంటింటికి ఇచ్చిన తర్వాత 200 రూపాయలకి, అప్పుడు 100 రూపాయలు అనుకున్నాం, 200 రూపాయలకి ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ 50% రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ దొబ్బుకుపోతారు, దొబ్బుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు గ్యాస్ లైన్ వేసుకుంటా, మా పొలాల్లోంచి, పచ్చడి పొలాల్లోంచి జీవోలు తెచ్చుకుంటా మీరు అక్కడికి వెళ్ళి 20 లక్షలకి మీ గుజరాత్ లో చేసుకుంటారా? దేశం మొత్తం మీద 80 గ్యాస్ మా కేజీ బేసిన్ ఉత్పత్తి అవుతుంది. మాకేమో ఇక్కడ రాజమండ్రికో, విశాఖపట్నానికో, శ్రీకాకుళానికో, అనంతపురానికో లేదా గుంటూరుకో 1000 ఏళ్ళకి 5000 ఏళ్ళకో ఇవ్వరా, కనెక్షన్లు ఎవరా? ఏ జాగీర్లా? అందుకని స్పష్టంగా మేము ఇవాళ మీ గ్యాస్లు ఇక్కడ మహిళలు మేము బుక్ చేసుకుని 30 రోజుల రాత్ర ఇప్పుడు ఎవరికి ఇచ్చేది లేదు, దొబ్బేయమంటారా? దయచేసి ఉద్దేశిస్తున్నా, మా రాష్ట్రానికి మొట్టమొదటిగా మా పిఎన్జి పైపుడ్ నేషనల్ గ్యాస్, సిఎన్జి మా ఒక బళ్ళకి పెట్రోల్ కోసం కాకుండా మన బళ్ళకి ఇచ్చి మాకు ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలకి విద్యుత్ కంప్లీట్ చేసి, లేకపోతే మేము పెనాల్టీ కట్టుకోవాలి. మీ అయ్యే జాగిరా ఇక్కడ కరెంటు మా నాయి బ్రాహ్మణుడు 8 రూపాయలు పెట్టి కరెంట్ కొనుక్కోవాలి. మీరేమో ఆ మార్వాడికి, గుజరాత్ కి ఫ్యాక్టరీల వాళ్ళకేమో సబ్సిడీ ఇస్తారా? మా ప్రజలకు యువతకు ఇవ్వండి. 10 లక్షల మంది యువత వాళ్ళు పారిశ్రామికవేత్తలు తయారవుతారు. మేమే గురిచేసి మార్వాడి ఫ్యాక్టరీ దగ్గర మీకు సెక్యూరిటీ గార్డులు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తారా? రాష్ట్ర ప్రజలకు కట్టిన పన్నుల్లోంచి వాళ్ళకేమో రాయితీలా? రైట్ రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక ఉద్యోగ హామీలు కేంద్రం రాయితీలు రావా? ఖచ్చితంగా ఉద్యోగం ముందు ఉండబోతుందని చెప్తున్నా. మీ అధికార ప్రతిపక్షాలు అందరూ కూడా మోడీకి, అదాని గారికి, అంబానీ గారికి బంద్ చేసుకుంటా ఉంటారు, తగ్గించమని చెప్పి కోరుతారు. కృష్ణా గోదావరి బేసిన్ లో ఉన్నటువంటి గ్యాస్, పెట్రోల్ లో సగం మన రాష్ట్రానికి అధికారం ఉంది, హక్కు ఉంది. ఈ సగం మనం కేటాయిస్తే ఈరోజు ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి వచ్చిండేది కాదు. గ్యాస్ కొరత వచ్చేది కాదు, గ్యాస్ ధర పెరగాల్సిన అవసరం ఉండేది కాదు, పెట్రోల్ కూడా సంక్షోభం రాదు. అందువల్ల ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రిలయన్స్ అక్రమంగా ఈ రాష్ట్రం నుంచి తరలించుకుపోతున్నటువంటి మొత్తం గ్యాస్, ఆయిల్లో సగం మన రాష్ట్రానికి వస్తే ప్రజల యొక్క అవసరాలు తీరటమే కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైనటువంటి డబ్బులు కూడా ఈ గ్యాస్, ఆయిల్ అమ్ముకోవడం ద్వారా ఆ వచ్చేటువంటి రాయల్టీ ద్వారా మనకు కొన్ని వేల కోట్ల రూపాయలు
రాష్ట్రానికి ఆదాయ వనరుగా వస్తుంది. ఆ రకంగా రాష్ట్రాభివృద్ధి కూడా తోడ్పడుతుంది. మన జాతీయ వనరుల్ని రిలయన్స్ కో, అంబానీకో, అదానీకో ఒప్పజెప్పి మన రాష్ట్రాన్ని దివాళా తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు. అందుకనే మేము వామపక్ష పార్టీలు, ప్రజా సంస్థలు, మేధావులు, జనసేన శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఒడ్డే సోమనాథరావు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి అనేక మంది ప్రముఖులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై ఒక తమ్ముడు సహజవాయువు సాధన సమితిగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సిద్ధపడుతున్నాం. ఇదే రకంగా అన్ని జిల్లాల్లో కూడా సదస్సులు పెట్టి ప్రజలను కదిలించి మన రాష్ట్రం, మన గ్యాస్, మన హక్కు అనే నినాదంతో ఇది సాధించుకునేదాకా పోరాటం చేస్తామని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. దాదాపు 2002 నుంచి రిలయన్స్ వాళ్ళ లైసెన్సులు పొందిన దగ్గర నుంచి కూడా వాళ్లే దీన్ని దోచుకుపోతా ఉన్నారు. ఒక ప్రధానమైనటువంటి దాదాపుగా దేశంలో 30% గ్యాస్ ఇక్కడి నుంచే వస్తుంది. దీనిలో 50% దాదాపుగా 45-46% గుజరాత్ తీసుకుపోతా ఉంటే, మరొక 40% మహారాష్ట్ర, యూపీ తీసుకుపోతా ఉంటే, మన రాష్ట్రానికి కేవలం 2-3% కూడా మనకి రానటువంటి దుస్థితిలో ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వాలు తీర్జన్నులు ఉన్నాయి. రెండోది, ఈ రోజున మనకు ఉండేటువంటి గ్యాస్ ని వెలికి తీయటంలో కానీ, ఆ గ్యాస్ ని బయటికి తీసుకువెళ్ళటంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు అనేక విధాలుగా నష్టపోతా ఉన్నారు. పర్యావరణం దెబ్బతింటా ఉంది, రైతాంగం నష్టపోతా ఉన్నారు. పైప్ లైన్లు వేయటం వల్ల ఆ పైప్ లైన్లు ఉన్నటువంటి పొలాలు కొన్ని చాలా సామాజిక సమస్యలు కూడా ఉత్పన్నం అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఆడ శిశు జననాల పట్ల లింగ వివక్షను రూపుమాపేందుకు ఏర్పాటైన చట్టాలను జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ కోర్టు హాల్లో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ వెల్లడి నిషేధ చట్టం అమలుపై జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లాలో కొత్తగా 2 అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ కు 8 స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్ కొరకు అందిన దరఖాస్తులను కమిటీ పరిశీలించి ఆమోదం జారీ చేసింది. అలాగే స్కానింగ్ సెంటర్లలో మిషన్లు, ఉద్యోగులు పేరు మార్పులు, మూసివేతకు అనుమతి కోరుతూ అందిన మరో 8 దరఖాస్తులను ఆమోదించింది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై నిఘా కొరకు రహస్య డెకాయిడ్ ఆపరేషన్ల నిర్వహణ, ఇతర కంటింజెంట్ ఖర్చుల నిమిత్తం జరిగిన వ్యయాన్ని కమిటీ ఆమోదించింది. 943 is the AP states. AP state, Manavir AP. 969. 969. Yes. Okay. Yes. National. So, Mana sex ratio, you have to basically identify. Okay. Yes, sir. Monitoring and unit for improving. So, district average ఉన్న ప్లేసెస్ ఏంటి, అక్కడ ఎందుకు తక్కువ ఉన్నాయి, ఓకే, is there sex selection which is happening అనేది we need to under the particular PSC there should be greater monitoring and greater effort, and you should also look at specific I would say birth of a boy child, okay, అది కూడా మానిటర్ చేయాలి. సో to start with, we will start with the sex ratio PHC wise. దాని తక్కువ ఉన్న ఏరియా boy child, that there we will look at promoting the girl child, not just health department. We should also have to work closely with women and child development, with the education department. అందరితో కలిసి one in a month may not be sufficient. We have so many scan centers. In Kaddapuram alone there are 46 of them, if I can recollect. So effectively you have 136 private number. So maybe you should do more of inspections and more of decoy operations, and the decoy operation PHC nunchi they should know how many children are born, what proportion of those children are boys, what proportion are girls. ఏ విలేజ్ లో 10కి 8 గర్ల్స్ పుడుతున్నారు, 700 బాయ్స్, దట్ ఇస్ అ హ్యూజ్. కాకినాడ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి అధ్యక్షతన గురువారం కాకినాడ కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో
కిషోరి వికాసంపై ప్రాంతీయ వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో బాలికల సాధికారత, భద్రత, విద్య మరియు నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా వివిధ అంశాలపై చర్చలు జరిగాయి. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి వర్చువల్ సమావేశంలో పాల్గొని కీలక సూచనలు చేశారు. కిషోరి బాలికల సమగ్ర అభివృద్ధి కోసం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచిస్తూ కిషోరి వికాసం వేసవి సమావేశాలు కౌమార బాలికలు మరియు కౌమార బాలురకు అవగాహన కల్పించే ఉద్దేశంతో మే 1వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు నిర్వహించబడతాయని అన్నారు. ఈ వ్యాక్సిన్ పడి ప్రివెంటివ్ మెషర్లోకి మనం పోకపోతే సొసైటీకి అన్యాయం చేసిన వాడిని అవుతున్నాం. సోషల్ మాధ్యమాల్లో అనండి, లేకపోతే మీడియాలో అనండి, 10th క్లాస్ కూడా పాస్ కాని పిల్లలతో హీరోయిన్గా పెట్టి తీస్తున్న ప్రేమ కథలు ఏదైతే ఉన్నాయో, ఈ రోజు యువత బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే అదొక చాప్టర్ వాళ్ళ కథ చూస్తున్నారు. వాళ్ళ ఓన్ ఫ్రెండ్ సర్కిల్. అది పేరెంట్స్ ఆశించదని తెలిసినా సొసైటీ అంత పెద్దగా పట్టించుకోకపోవడం ఒక కారణం కావచ్చు. ఇంతకు ఎవరైనా అలాంటి వాళ్ళు కనిపిస్తే ఒక వింతగా చూసే ప్రవృత్తిని ఇప్పుడు మనకెందుకే ఎవరి దాకా పోతాడే అన్నట్టుగా మనం కూడా స్టార్ట్ చేశాం సొసైటీలో. సమాజం మొదటి నుంచి కూడా మాతృదేవోభవ ఒక సంస్కారవంతమైనటువంటి వ్యక్తి అని చెప్పడానికి మనం కొంత ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. సో అటువంటి సంస్కారం మనం విద్య ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. సో మన విద్యలో సమగ్రమైనటువంటి మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. విధానంలో మార్పు అనేది మనం మాత్రం ఇప్పుడున్నటువంటి విద్యా విధానము లేకపోతే మనకు తెలిసినటువంటి మేధో సంపత్తిని ఉపయోగించి వాళ్ళని ఏ విధంగా మార్చాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కలిసి ఉండడం ద్వారా మేమంతా ఇక్కడ కలిసి ఇంతకుముందు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు అంతా కలిసి ఉంటేవి ఇప్పుడు దగ్గరైనాము. చూసుకుంటే ఒకరినొకరు చూసుకుంటే ఏర్పడేటువంటి ఆత్మ తృప్తి చాలా గొప్పది. తన వ్యాపారాన్ని మొత్తం వెళ్తున్నాడు. సో వెళ్తూ మధ్యలో ఒక చోట ఆగవలసి వచ్చింది. సో ఆయన చాలా పెద్ద రెస్టారెంట్ అది. ఆ రెస్టారెంట్లో అంతా సప్లైస్ వాళ్ళంతా కలిసి బాగా అతిథులకు వడ్డిస్తున్నారు. సో తినేవాళ్ళు తింటున్నారు, బిల్లు కడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. సో అటువంటి సందర్భంలో మధ్యలో చాలా మంది ఒక చోట గుమ్ముకున్నారు. ఈయన కూడా అక్కడ కూర్చొని తిందామని చెప్పేసి టేబుల్ మీద కూర్చున్నారు. ఆయన పేరు చంద్రహాసన్. సో ఆ చంద్రహాసన్ అక్కడ కూర్చొని తింటున్నారు. సో తింటూ ఉండగానే చాలా మంది ఒక చోట ఈ హోటల్లో వర్కర్లు తర్వాత ఓనర్తో సహా గుమ్మిగూడి చక్కగా అక్కడికి ఒక కారు వచ్చి నిలబడింది. ఆ కారు దగ్గరికి వెళ్ళినారు. ఆ కారు దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తిని నడవలేకుండా ఉంది చాలా, అంటే ఆమె టీచరు నడవలేని పరిస్థితి ఉంది. తీసుకొని వచ్చి ఒక చోట కూర్చోబెట్టి ఆమెకు కావాల్సినటువంటి అన్ని కూడా ఆ ఓనరే స్వయంగా వడ్డిస్తున్నాడు. సో స్వయంగా వడ్డిస్తున్నప్పుడు ఇదంతా జరుగుతున్నప్పుడు మధ్యలో ఓనర్ పిలిచినాడు. చంద్రహాసన్ పిలిచి ఇంతకు ఏంటంటే నేను ఆమెకు అన్ని వడ్డించి ఆమె తినేటువంటి భోజనం ఏదైతే కార్యక్రమం ఉందో అది అయిపోయిన తర్వాత వచ్చి మీతో మాట్లాడతానని చెప్పాడు. అనకాపల్లి మండల పరిధిలోని ఆర్వీఎస్ నగర్ ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయింది. స్థానిక గ్రామ ప్రజలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ 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 నూకాంబిక అమ్మవారి నెల పండుగ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన భక్తుల కోలాహలం మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ప్రముఖ నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు విచ్చేసి దైవ దర్శనం చేసుకున్నారు. ఆర్వీఎస్ నగర్ కమిటీ సభ్యులు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికి శాల్వా కపి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఎంవీఆర్ సేవా నిరతిని ఆధ్యాత్మిక చింతనను ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కొనియాడారు. అనంతరం ఆయన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు కమిటీ సభ్యులు ఎంతో క్రమశిక్షణతో అన్న ప్రసాదాన్ని అందజేశారు. గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం అందరి ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఎంవీఆర్ యువసేన సభ్యులు గైపూరి రాజు, ఏపూరి వాసు, కోరుకొండ వాసు, గాలి శ్రీను, సత్తి మణికంఠలతో గంట సూరిబాబు, సుంకర బాబ్జీతో పాటు స్థానికులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సార్ అందరూ ఇటు చూడండి. ఇలా చూడండి నువ్వు ముందుకురా అటుపక్క వెళ్ళమ్మా. ఓకే కలుస్తాం. ఇలా చూడండి, ఇలా చూడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సత్యదేవుని కళ్యాణ వేడుకలకు సన్నాహాలు ఏర్పాట్లపై పెద్దాపురం ఆర్డీఓ సమీక్ష సమావేశం. లింగ నిర్ధారణ వెల్లడి నిషేధ చట్టాలు అమలుపై కాకినాడ సమీక్ష సమావేశం. కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశం. లోవకొత్తూరులో గంధమావాస్య వేడుకలు. ఎమ్మెల్యే తరపున అమ్మవారికి సారే చీర అందజేసిన యనమల రాజేష్. రాజమండ్రిలో చమురు సాధన సమితి ప్రజా సదస్సు. ఏపీకి 50% వాటాకు డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.